ఈరోజు ఆదివారం గోచార పరంగా మీ జన్మరాశికి కానీ నామరాశికి కానీ ఉన్నటువంటి రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ప్రస్తుతం సూర్య భగవానుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. మకర రాశికి అధిపతి శని, అంటే సూర్యుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సూర్యుడి బలం పెరగటానికి, గోచార రవి యోగించటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. 12 రాశులలో కొన్ని రాశుల వారికి మాత్రమే సూర్యుడు ప్రస్తుతం యోగిస్తున్నాడు. అన్ని రాశుల వారికి సూర్యుడు యోగించాలంటే ఆదివారం పూట గోచార రవి బలం పెరగటానికి కొన్ని పరిహారాలు చేయాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే, స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఎర్రటి పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఇది రవిగ్రహ దోష నివారణ స్నానం అనే పేరుతో పిలుస్తారు. అలా స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని ఎండుమిరపకాయ గింజలు, ఎర్రటి పుష్పాలు, కుంకుమ పువ్వు, కుంకుమ కలిపిన అక్షింతలు వీటన్నిటినీ కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లతో సూర్యుడి కోసం 12 సార్లు అర్ఘ్యం విడిచిపెట్టాలి. 12 సార్లు అర్ఘ్యం ఇస్తూ ఓం సవిత్రే నమః అని స్మరించుకోవాలి. ఇలా చేస్తే గోచార రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆదివారం సందర్భంగా రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వండి. దీనివల్ల గోచార రవి యోగిస్తాడు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో పాటు కలిపి ఆహారంగా తినిపించండి. దీనివల్ల కూడా గోచార రవి బలం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అలాగే ఒక తమలపాకు తీసుకొని దాన్ని 4 మడతలు మడిచి ఆ తమలపాకు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇంకా వీలైతే బెల్లం ముక్కతో పాటు తమలపాకు కూడా నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి. ఈ బెల్లం ముక్క, తమలపాకు నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళటం ద్వారా ఆదివారం రోజు సూర్యుడి బలం పెరుగుతుంది. గోచార రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆదివారం రోజు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు ఆహారంగా స్వీకరించడం ద్వారా కూడా గోచార రవి యోగిస్తాడు. దీనివల్ల ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు అందిపుచ్చుకోవచ్చు. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ విశేషంగా రాణించటానికి, తండ్రి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి, గోచార రవి బలం సంపూర్ణంగా పెరగటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే ప్రధానంగా కొన్ని ప్రత్యేకమైన వృక్షాల దగ్గర దీపం పెడితే చాలా మంచిది. మందార చెట్టు, గన్నేరు చెట్టు, వేప చెట్టు, ఈ చెట్లలో ఏ చెట్టు దగ్గరైనా సరే మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈ ప్రత్యేకమైన వృక్షాల దగ్గర 12 ఒత్తుల దీపాన్ని ఆదివారం వెలిగించి ఆ వృక్షాల చుట్టూ 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గోచార రవి బలం పెరుగుతుంది. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.